ఏమైనా జరిగిందా? నేనెలాగూ ఏ సంబంధాన్ని ఒప్పుకోలేను. కానీ ఇలాగే చేస్తే ఈ రోజు ఒకరికొచ్చిన అనుమానం అందరికీ వస్తుంది. ఈ విషయం నాన్నకి తెలిసి నిలదీస్తే అక్క, ఏమైందక్క నీకు? పెళ్లి సంబంధం ఎందుకొద్దన్నావు? ఎందుకో నువ్వే చెప్పావు కదా. నేనేదో కవర్ చేయడానికి అలా చెప్పాను. లేదంటే నాన్నకి ఫోన్ చేసి ఉండేవాళ్ళు. మళ్ళీ నాన్న వస్తే లేనిపోని గొడవ. కానీ నువ్వెందుకు వద్దన్నావు? అన్నీ తెలిసే ఎందుకు అడుగుతున్నావు చెల్లి? ఎందుకు? ఆయన నీ మెళ్ళో తాళి కట్టారనా? అంటే ఈ జన్మకి నువ్వు పెళ్లి చేసుకోవా? ఆయనే నీ భర్త అని అనుకుంటున్నావా? ఆయనతోనే కలిసి బ్రతకాలనుకుంటున్నావా? చెల్లి, నేను అనడం కాదక్కా. నీకు అలాంటి ఉద్దేశం లేదని నాకు తెలుసు. ఉండుంటే నువ్వు తాళి కట్టించుకుని మళ్ళీ ఆయనని నాకివ్వవు కదా. కానీ నాన్నమ్మ ఉండుంటే ఈ ప్రశ్నలే వేసుండేది. అసలు నువ్వు ఇక్కడ ఉండడమే నాన్నమ్మకి ఇష్టం లేదు. ఏదో ఆయన కోసమే ఉన్నావని అనుమానిస్తుంది కదా. అందుకే మావయ్య గారు పెళ్లి చేద్దామని తెచ్చినప్పుడు తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది గాని అసలు పెళ్లే చేసుకోకుండా ఇక్కడ మాత్రం ఎన్నాళ్ళు ఉండగలవు చెప్పు? సరే అక్క, ఈ విషయాలన్నీ నాకన్నా నీకే బాగా తెలుసు. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఈ చీరకి కాల్ కుట్టేసి తీసుకో. హలో లంకేష్. హలో సియా, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నీ రీల్స్లో నువ్వు డైరెక్టర్ గారికి పిచ్చగా నచ్చేసావు తెలుసా? అవునా? అవును, నెక్స్ట్ సినిమాలో నిన్నే హీరోయిన్ గా ఫిక్స్ కూడా చేసేశారు. నమ్మలేకపోతున్నాను లంకేష్, చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ అలాగే కంటిన్యూ కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? ప్రొడ్యూసర్ గారికి ఏవో చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయట. నెల రోజుల్లో మనీ అడ్జస్ట్ అవుతుందంటున్నారు. కానీ డైరెక్టర్ గారేమో వెంటనే స్టార్ట్ చేయాలంటున్నారు. అయ్యో, ఇప్పుడు మరి ఎలా? చెప్పే కదా, అది నీ చేతిలోనే ఉంది. అబ్బా, టెన్షన్ పెట్టకుండా ఏం చేయాలో తొందరగా చెప్పు లంకేష్. సింపుల్. ఫస్ట్ షెడ్యూల్కి 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది కాస్త నువ్వు పెట్టుకుంటే సినిమా స్టార్ట్ అయిపోతుంది.
నువ్వు హీరోయిన్గా కమిట్ అయిపోతావు. అమ్మో, ఇప్పటికిప్పుడు 50 లక్షలంటే ఎక్కడి నుంచి తేవాలి? అంత పెద్ద ఇంటికి కోడలు వయ్యుండి 50 లక్షలకి కళ్ళు తేలేస్తావేంటి? నీకిదో పెద్ద గోల్డెన్ ఛాన్స్. ఇది మిస్ అయ్యావంటే మళ్ళీ రాదు. నిజమే, కానీ డబ్బైతే లేదు. కొంచెం బంగారం అయితే ఉంది, కానీ 50 లక్షల విలువ ఉంటుందో లేదో తెలీదు. ఎంతో కొంత ముందు షూటింగ్ స్టార్ట్ చేస్తే తర్వాత సంగతి తర్వాత. రేపు పొద్దున్న నగలు తెచ్చాయి. కానీ తర్వాత నగలేమయ్యాయని అడిగితే ఏం చెప్పాలి? బీరువాలో ఉండాలి. ఏమయ్యాయో నీకే తెలియదని చెప్పు. నిన్నైతే ఎవరో అనుమానించారు కదా. ఒకవేళ తెలిసినా అప్పటికి సినిమా రిలీజ్ అయి నువ్వు పెద్ద సూపర్ స్టార్ అయిపోతావు. ఇంకేం ఆలోచించకుండా నగలు పట్టుకొచ్చేసియా. సరే, ప్రయత్నిస్తా. ప్రయత్నించడం కాదు, ఎలాగైనా నువ్వు ఆ నగలు తీసుకొస్తున్నావు. దీని మీదే మన ఇద్దరి భవిష్యత్తు ఆధారపడింది. నువ్వు పెద్ద హీరోయిన్ అయితేనే కదా నీ డేట్స్ చూసుకుంటూ నేను సెటిల్ అయిపోతాను. అర్థమైందా? సరే.
వెళ్ళిపోయినట్టున్నారే. లేదు. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమ. ఎందుకన్నిసార్లు లేచి కష్టపడతావు? నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ డోరు వెయ్యలే వైదేహి. వేస్తున్నాను, కానీ గాలి. అప్పుడు డోర్కి గడియ పెట్టచ్చు కదా, దగ్గరికి ఎందుకు వేయడం? ఆ, నువ్వు ఆ పని చేయలేవు వైదేహి. ఎందుకంటే నీకు గడియ పెట్టాలని ఉన్నా నీ గుండెల్లో నా మీదున్న ప్రేమ పెట్టనివ్వదు. అదేం లేదు. సమయానికి ఆ ఆలోచన రాలేదు అంతే. ఆహా, అయినా ఇంత చెప్పినా మీకు ఎందుకు అర్థం కావడం లేదు? వద్దు. అసలే తక్కువ మాట్లాడడం అలవాటు కదా, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే తమరు అలసిపోతారు. నువ్వేం చెప్పబోతున్నావో నేను చెప్పనా? మీరు సియా భర్త. మీరు నా వెంట పడకూడదు, నాతో మాట్లాడకూడదు, అసలు నన్ను చూడకూడదు. మీ మనసులోనూ జీవితంలోనూ ఒకే ఆడది ఉండాలి. అది సియానే అయి ఉండాలి. ఇదే కదా తమరు చెప్పేది? ఇంకేమైనా ఉందా? అందులో ఏ ఒక్కటి మీకు అర్థమైనా మీరు ఇంతసేపు నుంచొని నాతో మాట్లాడరు. మా ఇద్దరిని కలిపించడానికి నువ్వు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నావు. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చీరకి ఫాల్ కుడుతున్నాను. దేహి, దారం లేకుండా చీరని ఫాల్ని
ఎలా కలిపి కుట్టలేవో మనసు లేకుండా నన్ను సియాని ఎప్పటికీ కలిపి ఉంచలేవు. ఇంకొక విషయం కూడా తెలుసుకో, మనకి చేసే పని మీద దృష్టి లేదంటే ఆ దృష్టి ఇంకెక్కడో ఉందని అర్థం. నీ దృష్టి నా మీదే ఉంది వైదేహి. ఇది నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఒక్క నిమిషం. ఏంటి? ఆ, ఆ, అది మిమ్మల్ని అడవిలో పొడిచినప్పుడు మీరు తొందరగా కోలుకుంటే గుడికి వచ్చి మీతో ప్రదక్షిణాలు చేయిస్తానని మొక్కుకున్నాను. అన్ని మొక్కులు మొక్కుతావు, మనసు మాత్రం ఇవ్వవు. అయ్యో, ముందు చెప్పేది వినండి. రేపు చాలా మంచి రోజు. మీరు సియా కలిసి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చేయండి. నువ్వు మొక్కు మొక్కుకుంటే సియాతో ఎందుకు వెళ్ళడం? మనిద్దరం వెళ్దాం.